2001 సంవత్సరం తెలంగాణ ప్రాంతంలో అసంతృప్తి మళ్లీ పెరుగుతోంది. ఉద్యోగాలు, నీటి పంపిణీ, నిధులు, ప్రాంతీయ అభివృద్ధి ఈ అంశాలపై చర్చలు ముదురుతున్నాయి. చంద్రశేఖరరావు ఒక నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ అవసరం. సంవత్సరాల పాటు పనిచేసిన తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. చాలామంది దీన్ని రాజకీయ రిస్క్గా భావించగా, ఆయన మాత్రం తెలంగాణ కోసం కొత్త రాజకీయ వేదిక అవసరమని ప్రకటించారు. రాజీనామా తర్వాత సిద్దిపేటలోని ఆయన నివాసంలో మేధావులు, మాజీ ప్రజాప్రతినిధులు, రతినిధులు, రైతు నాయకులు, విద్యార్థి ప్రతినిధులు, వివిధ వర్గతినిధులు, వివిధ వర్గాల వారితో వరుస సమావేశాలు జరిగాయి. ఒక కొత్త పార్టీ రూపురేఖలు సిద్ధమయ్యాయి. చారిత్రక రోజు 2001 ఏప్రిల్ 27. హైదరాబాదులో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. ఈ రోజు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. కొత్త పార్టీకి కొత్త గుర్తింపు, గులాబీ రంగు జెండా. ఆ రంగును ఆశ, మార్పు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా పార్టీ వివరించింది. ఆ గులాబీ జెండా తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఒక గుర్తుగా మారింది. పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగం మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన చుట్టూనే. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే ప్రాంతీయ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన వాదించారు. మొదట్లో చాలామందికి సందేహాలున్నాయి. కొత్త పార్టీ నిలబడుతుందా? ప్రత్యేక రాష్ట్రం సాధ్యమేనా? అయితే గ్రామాల్లో, ముఖ్యంగా యువతలో ఈ కొత్త రాజకీయ వేదికపై ఆసక్తి పెరగడం ప్రారంభమైంది. కేసీఆర్ హైదరాబాద్లోనే ఉండిపోలేదు. ఆయన నేరుగా గ్రామాల్లోకి వెళ్లారు. చిన్న సభలు, రచ్చబండ సమావేశాలు, రైతులతో చర్చలు, ఉద్యోగులతో సమావేశాలు, ప్రజలతో ప్రత్యక్ష సంభాషణల ద్వారా పార్టీని విస్తరించారు. ప్రతి సభలో ఆయన కొన్ని ముఖ్య అంశాలను ప్రస్తావించేవారు. సాగునీటి కొరత, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం, ప్రాంతీయ అభివృద్ధి నిధుల పంపిణీ, భాష, సంస్కృతి, యాస ఈ అంశాలే పార్టీ ప్రచారంలో ప్రధానంగా వినిపించాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, సాంస్కృతిక సంస్థలు, వివిధ ప్రజా సంఘాలు కూడా తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను ముందుకు తీసుకెళ్లాయి. ఉద్యమం క్రమంగా విస్తరించింది. 2001లో జరిగిన స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు పార్టీకి తొలి పరీక్షగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్కు గణనీయమైన ప్రజామద్దతు లభించింది. ఇది ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కేసీఆర్కు ఒక విషయం స్పష్టంగా తెలుసు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కేవలం హైదరాబాద్ లేదా తెలంగాణలో పోరాటం సరిపోదు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా రాజకీయ మద్దతు అవసరం. అందుకే జాతీయ పార్టీలతో చర్చలు ప్రారంభమయ్యాయి. 2002 నుంచి 2003 నాటికి తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామాల నుంచి పట్టణాల వరకు విస్తరించింది. పార్టీ సభ్యత్వం పెరిగింది. ప్రజాసభలకు వేలాది మంది హాజరవడం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మళ్లీ జాతీయ రాజకీయ చర్చల్లో వినిపించసాగింది. ఒకప్పుడు ఒక ప్రాంతీయ సమస్యగా కనిపించిన తెలంగాణ డిమాండ్ ఇప్పుడు ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. ఈ ఉద్యమం మరో 10 ఏళ్లలో భారతదేశం, మరో 10 ఏళ్లలో భారతదేశ రాజకీయ చరిత్రను మార్చబోతోంది. 2004 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ స్థాపించి 3 ఏళ్లు మాత్రమే అయింది. ఇప్పుడు ఈ కొత్త పార్టీకి ప్రజల మద్దతు ఎంత ఉందో పరీక్షించే సమయం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ప్రధాన ఎన్నికలంశంగా మారింది. టీఆర్ఎస్ భారత జాతీయ కాంగ్రెస్తో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ అంశంపై చర్చలు జరిగాయి. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ జాతీయ రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం పొందింది. కేసీఆర్ తెలంగాణ అంతటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి సభలో ఒకే సందేశం: తెలంగాణ రాష్ట్రం సాధించాలి. గ్రామాలు, పట్టణాలు, విద్యార్థులు, ఉద్యోగులు, అనేక వర్గాల ప్రజలు సభలకు హాజరయ్యారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్కు గణనీయమైన విజయాలు లభించాయి. పార్టీ శాసనసభలోనూ, లోక్సభలోనూ ప్రాతినిధ్యం సాధించింది. కేసీఆర్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ కూడా ఆ కూటమిలో భాగమైంది. కేసీఆర్ తొలిసారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థితికి చేరుకున్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రివర్గంలో చేరి కార్మిక మరియు ఉపాధి, లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ శాఖకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించారు. ఒక ప్రాంతీయ ఉద్యమ నాయకుడు ఇప్పుడు దేశ రాజధానిలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ఆశలు పెరిగాయి. కూటమి రాజకీయాల ద్వారా ప్రత్యేక రాష్ట్రం త్వరగా వస్తుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. అనేక సమావేశాలు, చర్చలు జరిగాయి. కాలం గడుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన నిర్ణయం కనిపించలేదు. ప్రజల్లో నిరాశ మొదలైంది. టీఆర్ఎస్ నాయకత్వం కూడా వేగవంతమైన చర్యలు కోరడం ప్రారంభించింది. ప్రత్యేక తెలంగాణ అంశంలో ఆశించిన పురోగతి లేదని చెబుతూ కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది ఉద్యమంలో మరో కీలక మలుపుగా మారింది. ఢిల్లీ రాజకీయాల్నుంచి మళ్లీ తెలంగాణ గ్రామాలకు కేసీఆర్ ప్రజల మధ్య పర్యటించడం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే పార్టీ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. 2006 నుంచి 2008 వరకు మధ్య టీఆర్ఎస్ ప్రజాసభలు, ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించసాగింది. అదే సమయంలో ఇతర విద్యార్థి, ఉద్యోగి, సాంస్కృతిక సంఘాలు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాయి. విశ్వవిద్యాలయాలు, ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ చర్చలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. యువతలో ప్రత్యేక రాష్ట్రంపై చర్చలు పెరిగాయి. 2009 ఎన్నికల తర్వాత తెలంగాణ అంశం మళ్లీ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అయితే రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టత ఇంకా రాలేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మాటలతో కాదు,
త్యాగంతో పోరాడాలి అని కేసీఆర్ ప్రకటించారు. ఆయన నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటిగా నిలిచింది. కేసీఆర్ దీక్ష వార్త వేగంగా వ్యాపించింది. గ్రామాలు, పట్టణాలు, విద్యార్థి వసతి గృహాలు, ప్రజా సంఘాలు ప్రతిచోట తెలంగాణపై చర్చలు మళ్లీ వేడెక్కాయి. 2001లో ప్రారంభమైన ఒక రాజకీయ పార్టీ 2004లో ఢిల్లీ వరకు చేరింది. 2009 నాటికి ఆ ఉద్యమం ఒక చారిత్రక మలుపు వద్ద నిలిచింది. కొద్ది రోజుల్లోనే తెలంగాణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చర్చించేలా చేసిన సంఘటన జరగబోతోంది. 2009 నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరొక కీలక అధ్యాయం ప్రారంభమైంది. కేసీఆర్ ప్రకటించారు, ప్రత్యేక తెలంగాణ కోసం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాను. ఆయన లక్ష్యం ఒకటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఉదయం వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు కేసీఆర్కు మద్దతుగా చేరుకున్నారు. తెలంగాణ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. పోలీసులు పరిస్థితిని గమనిస్తున్నారు. ప్రయాణం మొదలైంది. మధ్యలోనే పోలీసులు కేసీఆర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు వార్త క్షణాల్లో తెలంగాణ అంతటా వ్యాపించింది. టీవీ ఛానళ్లు ప్రత్యేక ప్రసారాలు ప్రారంభించాయి. అరెస్ట్ అనంతరం ఆయన్ను ఖమ్మంకు తరలించారు. అక్కడ కూడా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షణ ప్రారంభించాయి. కేసీఆర్ అరెస్టు వార్తతో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ అనేక జిల్లాల్లో నిరసన ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా మారింది. విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా నినాదాలు వినిపించాయి. దేశవ్యాప్తంగా మీడియా ఈ పరిణామాలను ప్రసారం చేసింది. వేలాది మంది విద్యార్థులు శాంతియుత ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలు, సమావేశాల ద్వారా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర విశేషమని చరిత్రకారులు పేర్కొంటారు. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళా సంఘాలు, న్యాయవాదులు, వివిధ వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు మద్దతు ప్రకటించారు. రోజులు గడుస్తున్న కొద్దీ కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వార్త ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కేసీఆర్ను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి బయట భారీగా ప్రజలు, కార్యకర్తలు, మీడియా చేరుకున్నారు. దేశం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తోంది. తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమావేశాలు నిర్వహించింది. రాజకీయ పార్టీలతో చర్చలు జరిగాయి. పరిస్థితిని సమీక్షించారు.